రామకృష్ణ, వివేకానంద యువక బృందాన్నొక దానిని ఏర్పాటు చేశాడు. ఆ బృందం చర్యలకు బోసు కుటుంబీకులు, బయటవారు కూడా వ్యతిరేకించారు. కాని వాళ్ల వ్యతిరేకత బోసు బృందాన్ని వెనుకడుకు వేయించలేకపోయాయి. తన కుటుంబపు కట్టుబాట్లను ఎదిరించి సుభాషచంద్రుడు తనకు వ్యతిరేకించిన తన కుటుంబ సభ్యులతోనూ బయటవారితోనూ తను బ్రహ్మాండంగా పోరాడుతున్నప్పుడే ఆయన మనస్సును పట్టుకుని పీకుతున్న ఉదాత్తం కాని భావాలతో, ఆకాంక్షలతో సుభాష్ పోరాడవలసి వచ్చింది. ఈ అతి క్లిష్టమైన సమయంలో సుభాష్ తన ఇంటి దగ్గర ఉన్నప్పటికంటే బయట ఉన్నప్పుడే హాయిగా ఉందని భావించేవాడు. అప్పుడు సుభాషు యోగ విద్యను ఆచరించుటను గురించి చేతికి అందిన ప్రతి పుస్తకాన్ని అధ్యయనం చేశాడు. మానసిక, ఆధ్యాత్మిక శిక్షణకు మాత్రమే అవసరమని సుభాష్ నమ్మిన రోజులు. కాగా సుభాష్ రహస్యంగా కూడా ఆధ్యాత్మిక సాధన చేశాడు. ఎప్పుడు ఏ సాధువు కనిపించినా సుభాషు, ఆయన బృందం ఆ సాధువును వెంబడించేది. కొంతకాలం ఆ ప్రయోగాలు చేసి అవి నిరుపయోగం అని గ్రహించి సుభాషు మళ్లీ రామకృష్ణ, వివేకానందుల సూక్తుల వైపు మొగ్గాడు. ఆ విధంగా సుభాషు తన వయస్సు 16 సంవత్సరాలు నిండకముందే గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలలో ప్రత్యక్షానుభవం గడించాడు. తత్ఫలితంగా మతపరమైన జీవితం కేవలం వ్యక్తిగతమైన యోగానుభవాలకు పరిమితమైనది కాదని, అది మానవ సేవకు సంబంధించిందని, మానవ సేవలో మాతృభూమి సేవ ఇమిడి ఉందని ఒప్పుకున్నాడు. వివేకానందుని సిద్ధాంతం హేతుబద్ధమైన తత్వశాస్త్రం మీద ఆధారపడినదని, ఇంకా శాస్త్రానికి మతానికి మధ్య ఏర్పడిన సమన్వయం మీద ఆధారపడినదని, కాగా సుభాష్ బోసు చిన్నతనంలోనే మూఢ విశ్వాసాల నుండి విముక్తిని పొందటానికి వివేకానందుడు ఎంతో తోడ్పడ్డాడు.